ధన్యవాద్. హరే కృష్ణ హరే కృష్ణ. ఓం నమ శివాయ. ఇక్కడ ఉండాలన్నా మనకు అదృష్టం ఉండాలి, ఎందుకంటే జస్ట్ 1.5 కిలోమీటర్స్ పక్కనే పాజాక క్షేత్రం అంటే మధ్వాచార్యులు గారు పుట్టిన ప్లేసు. ఇక్కడ కూడా మన శ్రీకృష్ణ టెంపుల్ దగ్గర రాగానే మనకి నంది ఎదురయ్యింది. నమ శివాయ. కనకదాసు గారి గోపురం అంట, ఇది విండో కనిపిస్తుంది కదా. ఉడిపి శ్రీకృష్ణ టెంపుల్లో దర్శనం చేసుకొని మనం ఇక్కడ నెక్స్ట్ ఇక్కడికి వెళ్దాం. మనం టెంపుల్లోకి వచ్చిన తర్వాత రైట్ సైడ్లో ఇక్కడ కోనేరు ఉందన్నమాట. లోపల ఈరోజు దర్శనం శ్రీకృష్ణుడు ఇలా ఇస్తున్నారు అనమాట, ఇక్కడ చూసుకోవచ్చు. సో నేను వచ్చిన ప్లేస్ ఏంటంటే డైరెక్ట్ ఆ శివాలయం ముందు డైరెక్ట్ అక్కడ నుంచి దర్శనం అనమాట. జస్ట్ 1 మినిట్ అక్కడ నుంచి ఒక 3-4-5 టైమ్స్ దర్శనం చేసుకున్నాను అనమాట. మళ్ళీ 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 తిరుగుతూ ఇష్టం ఎంతసేపు చూసినా చూడాలనిపిస్తూ ఉంది. అందరికీ నమస్కారం. ముందుగా గురువు గారు అయిన చాగంటి కోటేశ్వరరావు గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. ప్రజెంట్ మనం ఉడిపిలో ఉన్నాం కదా, నేచర్ దగ్గర అన్న వాళ్ళ ఇంట్లో. సో ఈ వెళ్ళే సమయం వచ్చిందనమాట. నేను ఉడిపి టెంపుల్ దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నాను. 8 o'clock బస్ ఉందంట, ఇంకా 10 minutes టైం ఉంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రదర్ ఫర్ స్టే అండ్ ఫుడ్ ఎవ్రీథింగ్. యా, you come back again if you get time. yeah, sure brother. Yeah, so bye brother. Bye. Brother is a good guitarist and good traveler, authentic traveler. And I hope one day my brother will stop using phone and travel. Okay. Yeah. Okay brother. Yeah. Brother wala son anamata. Bye brother. Bye. Thank you. Yeah, thank you. अभी भी उडुपी साइड में आइए हमारे घर में. Thank you. उडुपी मैंगलोर साइड में आएगा तो Yeah. हमारा Yeah. Thank you very much. Hari Om. Namah Shivaya. హరే ధన్యవాద్. హరే కృష్ణ హరే కృష్ణ. ఓం నమ శివాయ. సో టువర్డ్స్ ఉడిపి వెళ్దాం అనుకుంటున్నా. శ్రీకృష్ణ టెంపుల్ మనం చూడలే కదా. సో ఇక్కడ ఉండాలన్నా మనకు అదృష్టం ఉండాలి, ఎందుకంటే జస్ట్ 1.5 కిలోమీటర్స్ పక్కనే పాజాక క్షేత్రం అంటే మధ్వాచార్యులు గారు పుట్టిన ప్లేసు, వారి చైల్డ్హుడ్లో గడిపిన ప్లేస్ ఉందన్నమాట. సో నెక్స్ట్ ఇది తెలిస్తేనే మనము ఉడిపి వెళ్ళడం చాలా కరెక్ట్ యాక్చువల్గా. అది ఏంటనేది మీకు టెంపుల్ దగ్గర షేర్ చేస్తాను. నేచర్ అయితే సూపర్ ఉంది. ఇలాంటి ప్లేసెస్లో ఉండాలని ఎప్పటి నుంచిలో ఉంటుంది, ప్రాక్టికల్గా వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే మనకి ఎందుకంటే లోకల్ వాళ్ళు తెలుస్తేనే కానీ అది మనము ఉండలేమన్నమాట. సో ఫారెస్ట్లో అంటే మనం కేరళ వెళ్తున్నప్పుడు చూస్తాం కదా, 1 ఎకరము 2 ఎకరం ఇల్లులు ఉంటాయి, ఒక్కతే ఇల్లు ఉంటుంది అక్కడ. సో మొత్తం కొబ్బరి చెట్లు అన్నీ రబ్బర్ చెట్లు అన్నీ ఉంటాయి అనమాట. సో అట్లాంటి ప్లేసెస్లో ఉండాలి కానీ మనకు ఎవరు తెలియదు. సో ప్రస్తుతానికి అయితే ఇలా ఎక్స్పీరియన్స్ చేస్తాను. చాలా బాగుంది, చాలా బాగా చూసుకున్నారు. దేని ఫుడ్ గురించి కానీ దేని గురించి అంటే మంచిగా చూసుకున్నారనమాట. పైన టెంట్లో ఉన్నాను, మీరు చూసారు కదా. 2 days ఫస్ట్ టైం టెంట్లో కూడా స్టే చేయడం మనం. సో ఇంటికి రావాలంటే ఇట్లా నడుచుకుంటూ రావాలన్నమాట. ఒక 500 meters అవే ఫ్రమ్ ద విలేజ్ ఉంటుంది. ఒక రోడ్కి 200 meters అవే ఉంటుంది. ఇప్పుడే రోడ్ దగ్గరికి వచ్చానమాట, బస్ కోసం వెయిట్ చేస్తున్నా. నేను ఇక్కడికి వచ్చిన రోజు బస్సు ఇక్కడే దిగాను అనమాట. దిగి లొకేషన్ చూస్తే ఇలా ఇంకొక 200 meters పోలా ఉంది. ఫస్ట్ చూడగానే భయం వేస్తుంది అనమాట. సో ఎట్లా ఉంటాయి అనేది. కాకపోతే గణేష్ బ్రదరు, వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ అబ్బాయి, వాళ్ళ ఫ్రెండ్ ఉన్నారు కదా, ఇంకొక ట్రావెలరు, అందరు మంచిగా ఉన్నారనమాట. చాలా బాగా జరిగింది 2 days. ఇక్కడే ఒక బస్సు అయితే వస్తుంది, చూద్దాం. ఇక్కడ నుంచి ఉడిపికి 25 rupees ఛార్జ్ చేస్తున్నారు. ఇది ప్రైవేట్ బస్ అనుకుంటా, టికెట్ అట్లాంటిది ఏం లేదు.
నేను ఇప్పుడే బస్ స్టాప్లో దిగి టెంపుల్ వైపుగా నడుచుకుంటూ వెళ్తున్నాను. ఇక్కడ నుంచి ఒక 650 మీటర్స్ ఉంది టెంపుల్. టెంపుల్ దగ్గరికి ఆల్మోస్ట్ రీచ్ అయ్యాము. జస్ట్ ఒక 100 మీటర్స్ మాత్రమే ఉంది. మనకి దూరం నుంచి టెంపుల్ గోపురం మీద రథం కనిపిస్తుంది. ఇక్కడ కూడా మన శ్రీకృష్ణ టెంపుల్ దగ్గర రాగానే మనకి నంది ఎదురయ్యింది. టెంపుల్ దగ్గరికి వచ్చిన తర్వాత నాకు ఇక్కడ లెఫ్ట్ సైడ్లో రాఘవేంద్ర స్వామి గారిది ఫోటో కనిపించింది. మేబీ ఇక్కడ ఏదో మఠం ఉన్నట్టుంది, తెలుసుకుందాం దాని గురించి. ఎగ్జాక్ట్గా ఆపోజిట్గానే టెంపుల్ ఉందన్నమాట. అందరు వేద మంత్రాలు చదువుతున్నారు. టెంపుల్ని కూడా నీట్గా ముస్తాబ్ చేశారు. తెలియదు నాకు దేనికి అనేది. ఇక్కడ రథం ఉందన్నమాట. సో మనం ప్రజెంట్ ఉన్నది బ్యాక్ సైడ్ అనమాట. కనకదాసు గారి గోపురం అంట. ఇది విండో కనిపిస్తుంది కదా, అది మనం మళ్ళీ వద్దాం ఇక్కడికి. మనం ఫ్రంట్ నుంచి దర్శనం చేసుకుందాం. సో ఇది వచ్చేసి ఉలిపి శ్రీకృష్ణ టెంపుల్ మెయిన్ గోపురం అనమాట, మెయిన్ ద్వారం. సో ప్రజెంట్ వచ్చేసి నేను మెయిన్ ద్వారం దగ్గర ఉందన్నమాట శ్రీకృష్ణ టెంపుల్. శ్రీకృష్ణ మెయిన్ ద్వారానికి ఎగ్జాక్ట్గా ఆపోజిట్కే శ్రీ చంద్రమౌళీశ్వర టెంపుల్ ఉంది, శివుని టెంపుల్. ఉలిపి శ్రీకృష్ణ టెంపుల్లో దర్శనం చేసుకొని మనం ఇక్కడ నెక్స్ట్ ఇక్కడికి వెళ్దాం. మెయిన్ గోపురానికి పక్కనే చెప్పుల స్టాండ్ ఉంది, యూజ్ చేసుకోండి. ప్రజెంట్ టెంపుల్ లోపలికి వెళ్తున్నా. టెంపుల్ లోపల బ్యాగ్స్ అలవ్ లేదంట. సో నేను చెప్పుల స్టాండ్ దగ్గరనే బ్యాగ్స్ పెట్టేశాను. బ్యాగ్కి 20 రూపీస్ అలా ఛార్జ్ చేస్తున్నారు. షర్ట్ కూడా వేసుకోదంటే, సో షర్ట్ అందులో పెట్టేసి ప్రజెంట్ దర్శనానికి బయలుదేరుతున్నాను. మనం టెంపుల్లోకి వచ్చిన తర్వాత రైట్ సైడ్లో ఇక్కడ కోనేరు ఉందన్నమాట. కొంతమందిని అలవ్ చేస్తున్నారు సేవా టికెట్ ఉన్న వాళ్ళని. మనకి వెనకాల ఒక కిటికీ కనిపిస్తుంది కదా, ఆ కిటికీని కనకదాసు గారి కిటికీ అంటారు. మనం ఇందాక బయట నుంచి చూసాం కదా, సేమ్ అదే కిటికీ ఇది. యాక్చువల్గా లోపల ఏదో కార్యక్రమం అవుతుంది టెంపుల్ దగ్గర. మనకి ముందు ఇట్లా కిటికీలాగా కనిపిస్తుంది కదా, అక్కడి నుంచే మనం మెయిన్ శ్రీకృష్ణుని దర్శనం చేసుకోవాలన్నమాట. సో మనం దర్శనం చేసుకొని ఇక్కడి నుంచి వస్తామన్నమాట. దాని తర్వాత కొంచెం ముందుకు వస్తే ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి గుడి ఉంది. స్ట్రైట్గా ఇక్కడ మధ్వాచార్యులు గారి విగ్రహం పెట్టారనమాట. లోపల ఈరోజు దర్శనం శ్రీకృష్ణుడు ఇలా ఇస్తున్నారు అనమాట, ఇక్కడ చూసుకోవచ్చు. మనం ప్రజెంట్ చూస్తున్న శ్రీకృష్ణుని విగ్రహం ఎక్కడి నుంచి వచ్చిందో తెలిస్తే మీరందరూ షాక్ అవుతారు. అవును, మీరు విన్నది నిజమే.
ఈ విగ్రహం ఉడిపిలోనిది కాదు, ఈ విగ్రహం ద్వారకా నుంచి వచ్చింది. అది ఎలాగో ముందు తెలుసుకోవాలంటే మనం ముందు మధ్వాచార్యులు గారి గురించి తెలుసుకోవాలి. నేను మార్నింగ్ చెప్పా కదా, మనం ప్రజాక క్షేత్రం పక్కనే ఉన్నాము, మధ్వాచార్యులు పాడిన ప్లేస్లో ఉన్నాము, మన చాలా అదృష్టం అని చెప్పేసి. మధ్వాచార్యులు గారు సన్యాసం తీసుకున్న తర్వాత ఒకరోజు ఉడిపికి దగ్గరలో ఉన్న మాల్పే అనే తీరం ఒడ్డున కూర్చొని ద్వాదశ సూత్రాలను లిఖిస్తూ ఉంటారు. అదే సమయంలో కొందరు వ్యాపారులు ఓడలో వెళ్తూ ఉంటారు. అంతవరకు ప్రశాంతంగా ఉన్న వాతావరణం ఒకేసారిగా మారిపోతుంది. ఒక్కసారిగా తీరం అంతా చాలా గాలులతో భయంకరంగా మారిపోతుంది. ఆ గాలులకు సముద్రంలో ఉన్న ఓడ మునిగిపోయేలాగా ఉంటుంది. ఓడలో ఉన్న వ్యాపారులు ప్రాణభయంతో అరుస్తూ తీరం దగ్గర ఉన్న మధ్వాచార్యులు గారు చూసి ప్రార్థిస్తారు. అప్పుడు మధ్వాచార్యులు గారు తన దగ్గర ఉన్న అంగవస్త్రంతో గాలిలో ఇలా తిప్పినట్టుగా చేసి లాగుతారు. అప్పుడు ఒకేసారిగా వాతావరణం అంతా ప్రశాంతంగా మారిపోతుంది. ఆ ఓడ కూడా తీరం దగ్గరికి వస్తుంది. తీరంకి చేరుకున్న వ్యాపారులు మధ్వాచార్యులు గారితో ఇలా అంటారు: మమ్మల్ని కాపాడినందుకు కృతజ్ఞతలు. మా ఓడలో చాలా విలువైన రత్నాలు, బంగారం చాలా ఉన్నాయి. మీకు ఏది కావాలో చెప్పండి అని అంటారు. అప్పుడు మధ్వాచార్యులు గారు, నాకు మీ ఓడలో ఉన్న 2 గోపీచందనపు ముద్దలు కావాలని చెప్తారు. అది వినగానే వ్యాపారులు ఆశ్చర్యపోతారు. ఎందుకంటే ఓడని బ్యాలెన్స్ చేయడానికి మాత్రమే ఆ గోపీచందన ముద్దలు వాడతారనమాట. అది దేనికి పనికిరావని వాళ్ళ ఉద్దేశం. కాకపోతే ఆ వ్యాపారులు మధ్వాచార్యులు గారు అడిగిన విధంగానే ఆ 2 గోపీచందనపు ముద్దలు తీసి వారికి ఇస్తారు. అప్పుడు మధ్వాచార్యులు గారు ఆ 2 గోపీచందనపు ముద్దలని సముద్రంలో ముంచి తీయగా ఆ గోపీచందపు ముద్దల నుంచి 2 విగ్రహాలు బయటికి వస్తాయి. ఒక విగ్రహం బలరాముంది, ఇంకొక విగ్రహం మనం ప్రజెంట్ చూస్తున్న శ్రీకృష్ణుంది. ఆ మాల్పే ఒడ్డున బలరాముని విగ్రహం మధ్వాచార్యులు గారు ప్రతిష్ఠించారు. దాని తర్వాత ఉడిపిలో మనం ప్రజెంట్ చూస్తున్న శ్రీకృష్ణుని విగ్రహం మధ్వాచార్యులు గారు ప్రతిష్ఠించారు. అసలు వ్యాపారుల ఓడలోకి ద్వారకాలో ఉన్న శ్రీకృష్ణుడు ఎలా వచ్చాడో తెలుసుకోవాలంటే మనం ముందుగా ద్వాపర యుగంలో శ్రీకృష్ణుని కాలంలోకి వెళ్ళాలి. ఒకరోజు దేవకీదేవి శ్రీకృష్ణునితో ఇలాగా అంటుంది: కృష్ణ, నేను నీ బాల్యంని చూడాలనుకుంటున్నాను. నువ్వు చేసిన అల్లరి గురించి కథలుగా విన్నాను. నాకు అదొకసారి చూడాలని ఉంది అని. అప్పుడు శ్రీకృష్ణుడు వెంటనే బలరామునితో పాటు చిన్ని కృష్ణుని అవతారంలో అవతరిస్తారు. వాళ్ళు అల్లరి చేస్తూ దేవకి అమ్మతో ఆడుకుంటూ ఉంటారు. ఇదంతా రుక్మిణీదేవి గమనిస్తూ ఉంటుంది. బాలశ్రీకృష్ణుని బలరాముని లోకానికి తెలియజేయాలని అనుకుంటుంది. అప్పుడు వెంటనే దైవశిల్పి అయిన విశ్వకర్మను పిలిచి బలరాముని శ్రీకృష్ణ విగ్రహాలను చేయిస్తుంది. మొదట ఆ విగ్రహాలని స్వయంగా రుక్మిణీదేవి పూజించేది. శ్రీకృష్ణుని కాలం ముగియనుందని విషయం ముందుగానే తెలుసుకున్న అర్జునుడు దివ్య దృష్టితో అక్కడ ఉన్న విగ్రహాలను తీసి ఒక వనంలో ప్రతిష్ఠించారు. ఆ వనానికి రుక్మిణీ వనం అని పేరు పెడతారు. కొన్ని సంవత్సరాల తర్వాత ఆ రుక్మిణీ వనమంతా గోపీచందనపు ముద్దలతో నిండిపోతుంది. రుక్మిణీదేవి చేత పూజింపబడిన బాలకృష్ణుని, కృష్ణుని విగ్రహాలు గోపీచందనపు ముద్దలా మారిపోతాయి. అలా ద్వారకలో ఉన్న విగ్రహాలు నౌకలోకి చేరుతాయి అన్నమాట. మధ్వాచార్యులు గారు శ్రీకృష్ణుని విగ్రహాన్ని ఉడిపిలో ప్రతిష్ఠించిన తర్వాత అక్కడ అష్టపీఠాలని ఏర్పాటు చేస్తారు. ఈ అష్టపీఠాల్లో ఉన్న పీఠాధిపతులు ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి చేంజ్ అవుతూ ఇక్కడ ఉన్న శ్రీకృష్ణుని విగ్రహాన్ని పూజిస్తారు. చూస్తుంటే నందిలాగా ఉందన్నమాట. చాలా హైట్గా, చాలా బలంగా ఉంది. నమశివాయ.
ఇక్కడ నుంచి మెయిన్ దర్శనం అంటే మెయిన్ గేట్ నుంచి ఇక్కడ దర్శనానికి వస్తే చాలా లైన్ ఉందన్నమాట. నేను అక్కడ నుంచి వెళ్ళింది జస్ట్ పక్కకి అక్కడనే రీచ్ అవుతాను అనమాట. నేను చూపిస్తాను మీకు. ఇప్పుడు వెళ్తున్న దర్శనం ఇదంతా తిరిగి మళ్ళీ అక్కడ మీట్ అవుతాం అనమాట. ఇక్కడ మీట్ అవుతాం. సో నేను వచ్చిన ప్లేస్ ఏంటంటే డైరెక్ట్ ఆ శివాలయం ముందు డైరెక్ట్ అక్కడ నుంచి దర్శనం అనమాట. జస్ట్ 1 minute అక్కడ నుంచి. ప్రజెంట్ ఈ దర్శనం దారి వచ్చేసి చాలా మంది జనాలు ఉన్నప్పుడు యూజ్ చేస్తారు అనుకుంటా. నార్మల్గా అయితే ఇది చాలా బెటర్ ఉంది. మనకు ముంగట టెంపుల్ కనిపిస్తుంది, అది శివాలయం అనమాట. ఎగ్జాక్ట్ ఉన్న దర్శనం చాలా బెటర్గా ఉంది. లోపల దర్శనం అయితే నాకు చాలా బాగా జరిగింది. ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు ఒక 5 minutesలో దర్శనం అయిపోయింది. 5 minutesలో కాదు, 2-3 minutes అంతే. తక్కువ మంది ఉన్నారు పీపుల్. సో ఒక 3-4-5 times దర్శనం చేసుకున్నాను అనమాట. మళ్ళీ తిరుగుతూ ఇష్టం ఎంతసేపు చూసినా చూడాలనిపిస్తూ ఉంది. సో మీకు స్థల పురాణం ఎక్స్ప్లెయిన్ చేసే ఉంటుంది అనుకుంటా వాయిస్ ఓవర్తో. అక్కడైతే స్థల పురాణం ఎక్స్ప్లెయిన్ చేసే అవకాశం దొరకలేదు. నెక్స్ట్ ఇక్కడ ఉంది కదా శ్రీ చంద్రమౌళీశ్వర స్వామి టెంపుల్ దగ్గరికి వెళ్ళాలనుకున్న శివన్ టెంపుల్కి. నా టెంపుల్ ఎక్స్పీరియన్స్ వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ డివోషనల్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.